అందరికీ జై శ్రీరామ్ అండి. నా పేరు వసంత్ కార్తిక్. మనం అందరం ఇప్పుడు కలలు కంటున్న రామరాజ్యాన్ని మళ్ళీ పునర్నిర్మించడానికి అందరికీ కూడా మనం ఒక మెసేజ్ లాగా ఒక స్వర్ణ పాదయాత్ర, స్వర్ణ పల్లకిలో అంటే స్వర్ణ పాదుకుల్ని పల్లకిలో తీసుకెళ్తున్నాం. రేపు 17వ తారీఖు మంగళవారం హైదరాబాద్ భాగ్యనగరం నుంచి అయోధ్య వరకు పాదయాత్ర చేయబోతున్నాం. సో ఇది ఎందుకంటే మన శ్రీరాముడు నడిపించిన బాటలో అంటే రాముడు అనేగానే మనకు గుర్తొచ్చేది రామబాణం, రాముడి మాట, రాముడి బాణం ఎప్పుడు ఒకసారి వదిలితే తిరిగి రావని చెప్పి. సో అలాగే ఆయన ఒక కొడుకుగా ఎలా జీవించారు, ఒక భర్తగా ఎలా జీవించారు, ఒక అన్నగా ఎలా జీవించారు, ఒక తండ్రిగా ఎలా జీవించారని మనకు ఒక ఆదర్శప్రాయాలు. అందుకే ఆయన మర్యాద పురుషోత్తముడు అంటారు. అలాంటి భారతదేశంలో మనం పుట్టాము. సో ఇలాంటి మన భారతదేశంలో సత్యాన్ని, ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ పాదయాత్ర అనేది మేము తీసుకెళ్తున్నాం. సో శ్రీ రామరాజ్యం ఫౌండేషన్ ద్వారా ఈ పాదయాత్రని మేము ఇనిషియేట్ చేయడం జరిగింది. సో యావత్ భక్తులందరూ కూడా రాముని యొక్క మెసేజ్ని అందరికీ రీచ్ అవుట్ చేసేలాగా అందరం కూడా ముందుకు తీసుకెళ్ళాలి. సో ఇక్కడ ఉన్న మేమందరం కూడా ధర్మాన్ని మరియు మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని ఇప్పుడున్న మేము ఇక్కడ స్వచ్ఛమైన ఆహారం దగ్గర ప్రోగ్రాంకి వచ్చాం. సో ఇక్కడ కూడా మేము ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మనం హాస్పిటల్కి వెళ్లకుండా ఎలా జీవించాలనే దాని మీద మన ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. అలాగే ముందే మనం ఏ హెల్త్ ఇష్యూస్ వచ్చినా మనం నివారించుకోవచ్చు. అలాగే రేపన్నా మనకు ధర్మానికి కానీ మన దేశానికి కానీ ఏదైనా ప్రాబ్లం వస్తుందని ఆల్రెడీ చూస్తున్నాం. బంగ్లాదేశ్ ఇష్యూస్ కానీ ఎన్నో చాలా రకాలుగా ధర్మం గాడి తప్పుతుంది. సో ఇప్పుడు అందరం ధర్మంలో జీవించాలి, ధర్మంగా జీవించాలి. ప్రతి ప్రాణిలో మనం భగవంతుని దర్శించాలి. అదే మనకి శ్రీరాముడు నేర్పించిన పాఠం. దాన్ని మనము నేర్చుకుంటూ మన పిల్లలకు కూడా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ అందరం మళ్ళీ శ్రీరామరాజ్యాన్ని పునర్నిర్మించాలి. అది నవనూతనంగా ఇప్పుడు వచ్చిన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు కూడా మనం ఇచ్చే ఏదైనా ఆస్తుందంటే ధర్మము, సత్యము, ధైర్యము, త్యాగము ఎలా జీవించాలనే ప్రకృతి జీవన విధానమే అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమస్కారం, భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. మరి శ్రీరామ అనే పదం తెలియని వ్యక్తి ఉండడు మన భారతదేశం అంతటా, ప్రపంచం అంతటా. రాముడు అంటే రామో విగ్రహాన్ ధర్మ అంటే ధర్మాలంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రతి ఒక్క తన బాధ్యత ధర్మమే. మరి అటువంటి ధర్మాలను ఎలా తన జీవితంలో ధర్మాన్ని పట్టుకొని జీవాన్ని ఎలా జీవించాలి, ఎలా జీవితంలో క్లిష్టమైన పరిస్థితుల్లో ధర్మ మార్గంగా ఎలా వెళ్ళాలి అనేది రాముడి యొక్క జీవిత చరిత్ర మనకు తెలుస్తుంది. మరి భారతీయులకి ప్రపంచాంతటా కూడా రాముడు అంటే ఒక ఆదర్శ పురుషుడు. అంటే సందర్భానుసారంగా ఆయన ఒక మహావీరుడు, ఒక దారి ఆయన గురువు, ఒక సందర్భంలో ఒక భర్త, ఒక సమయంలో ఒక గురువు, ఒక సన్యాసి, అనేక రకాలుగా అనేక పాత్రలు తన జీవితంలో పోషించారు. మరి అటువంటి రాముడి యొక్క తత్వము, రాముడి యొక్క ధర్మము ఈ భారతదేశం అంతా నిండి ఉంది. ప్రతి ఒక్కరూ మరింత చేతనం కావడం కోసం పాదయాత్ర మొదలుపెట్టారు. అంటే మన భారతదేశంలో అంటే ఆ ప్రకృతి మాత, ఆ వేద ధర్మము, అంటే ఈ భగవంతుడే తనని కాపాడడం కోసం మనుషుని సృష్టిస్తాడు అనేసి భగవంతుడు చెప్తాడనమాట భగవద్గీతలో కానీ వేదంలో కానీ. మరి ఎంతోమంది గురువులు, మహానుభావులు, సన్యాసుల యొక్క మెదడులో ఆ యొక్క ఆలోచన స్ఫురించి ఇలాంటి గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకొని పాదయాత్ర మొదలు పెడతారు. చరిత్రలో పాదయాత్ర గురించి చూసుకుంటే మహాభారతంలో పాండవులు కూడా యాత్రను మొదలుపెట్టినందుకు వాళ్ళు విజయం పొందారు. దాని తర్వాత రాముడు కూడా పాదయాత్ర చేశాడు. ఎందుకు మన యొక్క రాష్ట్రంలో పాదయాత్ర చేసిన తర్వాతనే ఎవరైనా నెగ్గుతారంట. అంటే యాత్రకి అంత శక్తి ఉంటుందన్నమాట. అందులో సామూహికంగా చేసే యాత్రకు మరింత శక్తి ఉంటుంది. మీరందరూ కూడా ఈ డిసెంబర్ 17న జరిగేటువంటి ఈ రామ పాదుక యాత్రలో మీరందరూ కూడా పాల్గొని ఈ యొక్క యాత్ర మరింత చైతన్యవంతం చేస్తూ మీరు మీ కుటుంబంలో మీ పిల్లలకి, మీకు పరిచయస్తులు వాళ్ళందరికీ కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాముడు మనందరికీ చాలా ఆదర్శంగా ఉండేవారు. రాముడు ఎప్పుడైతే లంక మీద జయించిన తర్వాత కూడా ఓ విధంగా చూస్తే రాజులు వాళ్ళు దండయాత్ర చేసిన తర్వాత లంక దగ్గరికి వెళ్ళాక దండయాత్ర చేసాక మనకి మనదే కదా అని ఆక్రమించవచ్చు. కానీ ఆయన మన దేశాన్ని, తను ఎక్కడైతే పుట్టాడో అయోధ్య అని, భారతదేశాన్ని
జననీ జన్మ భూమిష్య స్వర్గాదపి గరియస్య అని చెప్పారు. అంటే మన భారతదేశాన్ని స్వర్గంగా ఆయన భావించారు. అంటే అటువంటి మాట ఎవరూ చెప్పలేరు అనమాట. ఆ కాలంలో శ్రీరాముడు మనకి ఆదర్శంగా ఈ మాట చెప్పారు. మళ్ళీ భరతుడు కూడా రాముడు అడవుల్లోకి వెళ్ళిపోయినా సరే 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసిన రాముడికి ఆయన పాదుకులు తీసుకుని మీరు వచ్చే వరకు సింహాసనం మీద ఉంచి మేము రాజ్యాన్ని పాలిస్తాము అన్నగారు, మీ యొక్క సింహాసనాన్ని నేను తీసుకోలేను, నేను ఆ రాజు పొజిషన్ నేను తీసుకోలేను అని చెప్పారు. ఆ రాముడి బాట అంటే భరతుడు ఆయన పాదుకులు నెత్తి మీద పెట్టుకుని, మనకు తెలిసిన స్టోరీ ఇదంతా. అంటే అలాంటి సద్గుణాలు కలిగిన భారతదేశం, అలాంటి ఎంతోమంది యోధులు, ఎంతోమంది యోగులు పుట్టిన మన భారతదేశంలో మనం కూడా అలా జీవించి మన ఇప్పుడున్న మనకి మన భావితరాలకి కూడా ఒక స్ఫూర్తిగా నిలవాలనే ఉద్దేశంతోనే మొట్టమొదటిగా ఫస్ట్ టైం ఇన్ ఇండియా భారతదేశంలో శ్రీరామ దీక్ష అనేది మొన్న ఏకాదశి రోజు గీతా జయంతి రోజుని స్టార్ట్ చేశారు. శ్రీ సురేష్ ఆత్మారాం గురూజీ. సో ఆయన చిలుకూరు బాలాజీ టెంపుల్ శివాలయ ప్రధాన అర్చకులుగా చేస్తున్నారు. ఆయన ద్వారానే మేము ఈ దీక్ష తీసుకోవడం జరిగింది. ఈ దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా శ్రీరాముడి పాదుకులు, స్వర్ణ పాదుకులు పల్లకిలో భాగ్యనగరం నుంచి అయోధ్య వరకు రేపు 17వ తారీఖు డిసెంబర్ 2024 మేము తీసుకెళ్తున్నాం. 14 రోజుల యాత్ర. అంటే రాముడు మనకు 14 సంవత్సరాలు ఎలాగైతే అరణ్యవాసం చేశారో, ఈ 14 రోజులు మేము సింబాలిక్గా మేము అక్కడికి రీచ్ అయ్యి పాదుకులను అక్కడ సమర్పించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. సో ఇదంతా లోక కళ్యాణం కోసం. మేము ఇచ్చే మెసేజ్ కూడా మనం రాముడు నడిచిన బాటలో రాముడు చెప్పిన మాటని గుర్తు తెచ్చుకుని ధర్మంతో, సత్యంతో, నిజాయితీతో జీవించడం ఎలాగా అనేది ఆయనని చూసి మనం నేర్చుకున్నాం. మనం కూడా అలా జీవిస్తూ నెక్స్ట్ తరాలకు ఒక ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్.